నాకు అందులో అదృష్టశాత్తు మనకి పావులూరి మల్లన్నని అవును. 1000 క్రితం గణితం ఆయన ఉన్నారు. ఆ పుస్తకం కూడా ఇందులో కలిపాను. పావులూరి గణితం అని ఆ, అందులో కొన్ని టెక్నిక్స్, కొన్ని ఆ, మొత్తం అంతా గ్రంథం అంతా కాదు. ఆ, పావులూరి గణితంలో కొన్ని, లీలావతి గణితంలో కొన్ని, వేద గణితంలో కలిపి ఈ 3 కలిపి తెలుగులో వేశానండి. ఓహో, ఇవన్నీ టీవీలో పాఠం చెప్పాను. ఆ, ఒక 140 ఎపిసోడ్లు చెప్పానండి. ఆ, అలాగే ఆకాశంలో ఏముంది అని, అంటే ఆకాశం ఏమనంటే గ్రహాలు నక్షత్రాలు, అలా కాదు వాటి వివరాలు చెప్తూ 75 ఎపిసోడ్లు చెప్పానండి. ఆ. ఇలాగన్నీ సుమారు ఒక 1000 గంటలు పాఠం చెప్పాను ఇప్పటికి. సార్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ పుస్తకాలు? మీరు అది కూడా ఇస్తారా? తీసుకోండి. చదువుతా. చదవండి. ఉమ్. మీకు లిస్ట్ ఇస్తానయ్యా. మామూలుగా ఇక్కడ చెప్పండి సార్, షార్ట్ వీడియో లాగా ఉంటుంది. అదే ఇక్కడ ముందర చిన్న పుస్తకాలు కూడా చూపిస్తాను. ఉమ్. ఇదిగోండి. చదువుకు సంబంధించి సరస్వతీదేవికి సంబంధించాలి కనుక మనకి కాళిదాస్ మహాకవి, ఆయనకి నాలుక మీద కాళికాదేవి బీజాక్షరాలు రాస్తే అప్పుడు దాంతో ఆయన సంస్కృతంలో ఆయన కవిత్వం చెప్పడం ప్రారంభించారు. దాన్ని శ్యామలాదండగా ఉంటారు. అది మనకు కూడా చదివితే సంస్కృతం రావడంతో కూడా మన భాష జ్ఞానం వస్తుందని చెప్పి ఇది పుస్తకం వేశాం. ఇది కాకుండా ఇప్పుడు తెలుగులో పద్యాలు పిల్లలకు నేర్పాలి. తెలుగు జారిపోతుంది, ఎవరు పెద్ద తెలుగులో ఉత్తరం రాయట్లేదు, వాక్యం తెలుగులో రాయలేదు అని తప్పులు అని అనుకుంటే దాని మీద ఒక 108 పద్యాలు నేర్పాలని చెప్పి మన కరోనా వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఒక 2 లక్షల మందికి 108 పద్యాల చొప్పున కంఠస్థం చేశారండి. ఇప్పుడు ఈ ఏడాది అంటే ఏడాది మొట్టమొదటిలో 20,000 మంది, ఆ నెక్స్ట్ ఇయర్ 30, తర్వాత 45, ఇప్పుడు ఈ ఏడాది 75,000 కామకోటి వారు బాగా ఆశీర్వదిస్తున్నారు. వారికి ఈ పుస్తకాలు వేయడానికి తిరుపతి దేవస్థానం వాళ్ళు అంగీకరించారు. ఈ ఏడాదికి 75,000 కాపీలు వేసి ఇచ్చారు వాళ్ళు. ఇది కాకుండా వాల్మీకి రామాయణంలో మనకి జ్యోతిష్ శాస్త్ర విషయాలు చాలా ఉన్నాయి, ఏమంటే గణితం చాలా ఉంది. ఆ విషయాల మీద సెపరేట్గా పుస్తకాలు రాస్తున్నాం. ఇది ఎక్కడెక్కడ జ్యోతిష్ శాస్త్రం అంటే అందులో శకున శాస్త్రం వస్తుంది, తర్వాత స్వప్న శాస్త్రం వస్తుంది, సాముద్రికం వస్తుంది. ఇవన్నీ జ్యోతిషం. అవన్నీ కూడా ఎక్కడెక్కడ రామాయణంలో ఉన్నాయో ఆ శ్లోకాలు తీసి వాటికి అర్థాలు రాస్తుంది. జనంలోకి అసలు ఇటువంటి విషయాలు రామకథ ఒకటే కాదు, ఇవన్నీ సైన్స్ కూడా అందులో ఉంది అని చెప్పడం కోసం ఇది ఒక పుస్తకం. మహాభారత ప్రణవం అంటే శివ సహస్రనామం వీళ్ళు వేశారు, శలాక వారు రాశారండి. శలాక వారు రాశారు. మహాభారతం ఉంటే అది విశేషం వచ్చారు. అలాగే ఉపనయనం అవుతుంటుంది పిల్లలకి. ఉపనయనం ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పడమే దాని ఒక పుస్తకం ప్రత్యేకించి వ్యాఖ్యానం కింద. అలాగే వివాహం మీద పెళ్ళి అవుతుంది, అంతా ఆడావిడ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. పెళ్లి పడి మంత్రాలు చదువుతుంటే అయిపోతుంది. కానీ అన్ని ప్రమాణాలు చేస్తారు అక్కడ ఇద్దరు భార్య, ఆ అమ్మాయి తరఫు నుంచి ఆ అబ్బాయి తరఫు నుంచి అవన్నీ రాసుకుంటూ అదో రకం. ఇవేం కాదన్నా వేదాంతం కావాలనుకోండి, ఓకే వేదాంతం మీద ఎన్ని పుస్తకాలు వస్తే అన్ని పుస్తకాలు. అంటే ముందర ఆ పారిభాషిక పదాలు తెలియాలి. అంటే దాన్ని వేదాంత పరిభాష అని చెప్పి దీని మీద ఒక పుస్తకం రాసుకుంటూ వచ్చాం. ఇది కాకుండా నాకు ఏమవుతుంది, పూజలు పునస్కారాలు కావాలి, రుద్రాభిషేకం చేసుకోవాలి, దాన్ని సహస్రలింగాచరణ ఒక పుస్తకం రాసాం ఏమండి. ఇది కాకుండా అమ్మవారి పూజ పుస్తకాలు కావాలి, ఆ పుస్తకాలు వేసాం. అవన్నీ పైన ఇంకా నాకేం లెక్కలు కావాలండి, లెక్కలు కావాలంటే వేద గణితం ఉంది, లీలావతి గణితం మీద కూడా ఒక పుస్తకాలు వేసాం. లీలావతి గణితం మీద భాస్కరాచార్య రాసి సప్తశతి పుస్తకం, సప్తశతి వేశాం. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది కాకుండా అసలు మాకు వేదశాస్త్రాల గురించి సంక్షిప్తంగా చెప్పండి అని అన్నారు అనుకోండి, ఏం మాకు అంతా తెలియదు అంటే దాని మీద వచ్చిన పుస్తకం వేదశాస్త్రాలు సంక్షిప్త పరిచయం. అలాగే అసలు మనకి శాస్త్రాల్లో షడ్దర్శనాలు ఉన్నాయి. అంటే వేదం అర్థం చేసుకోవాలంటే ముందు చదువుకొని తర్వాత అందరూ పెడితే అప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది. దాని మీద ఒక పుస్తకం షడ్దర్శనాలని. ఇలాగా ఇది కాకుండా శంకరాచార్య వారి మీద అలాగే వేసాం, మనం చూసాం కదా. అలాగే రామానుజాచార్య వారి మీద వేసాం, మనకేం తేడా లేదు. అలాగే మధ్వాచార్య వారి మీద వేసాం మనం పుస్తకాలు. ఇలాగే తెలుగులో వేసాం, ఇంగ్లీష్లో వేసాం. ఇలా ఎవరికి ఏది నచ్చితే ఎక్కడ ఇష్టమైతే ఆ వస్తువు వాళ్ళు స్పృశించేట్లా ఉండాలి. మనకి నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయడం మనం ధ్యేయంగా పెట్టుకున్నాం అవసరం. ఇలాగే చాలా మొత్తం ఇప్పటికి 170 ప్రోడక్ట్స్ తయారయ్యాయండి. సుమారు 90 పుస్తకాల వరకు ప్రింట్ అయ్యాయి. ఇంకో 80-90 ఇంకా ప్రింట్ చేయలేము. అంటే 5,000 పేజీలు 6,000 పేజీలు వచ్చే మ్యాటర్ వచ్చింది. అలాంటి పెన్ డ్రైవ్స్లో ఇచ్చేస్తున్నాం ఉపన్యాసాలన్నీ. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం భాష్యం పాఠం చెప్పాను. భగవద్గీత ఉందనుకోండి, దీని మీద బ్రెయిలీలో పిల్లలకి, కళ్ళు లేనటువంటి పిల్లలకి వాళ్ళకి ఈ బ్రెయిలీ నేర్పి భగవద్గీతలో శ్లోకాలు, వాళ్ళ ధైర్యం కలగడం, వాళ్ళ స్వావలంబన అంటే బయట ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా వాళ్ళు జీవించేటువంటి ఒక విధానానికి
హనుమాన్ చాలీస ఒకటి, భగవద్గీత ఒకటి, వేదగణితం ఒకటి, ఇలా ఈ పుస్తకాలు తీసుకుంటూ వచ్చాము. ఇది రకరకాల నడుస్తుంది. నా క్లాస్ రూమ్ చూపిస్తాను ఒకసారి. హోమ విధానంతో సహా బాధ చూసి పొద్దున పూట పారాయణ, మధ్యాహ్నానికి హోమం. మాది మామూలుగా ఎక్కడైనా హోమం చండీ హోమం చేస్తే 3 గంటలు అయిపోతుంది. మాది అలా కాదండి, 12 గంటల సేపు పడుతుంది. పొద్దున్న 7ంటికి కూర్చుంటే రాత్రి 7 అవుతుంది. భోజనాలు కూడా 13 గంటలు మొత్తం. ప్రతి నెలకి ఒకసారి చేస్తూ అలా 2016 సంవత్సరాల నుంచి చేస్తామండి. అవిచ్ఛిన్నంగా. కరోనాలో కూడా ఆగలేదు. నెలకు ఒకసారి అమావాస్య ముందు చతుర్దశి నాడు చేస్తామండి. కొన్ని రామ్నగర్ గుండె దగ్గర నల్గొండ శంకరమఠంలో చేసేవాళ్ళం. తర్వాత ఇప్పుడు రామ్నగర్ గుండె దగ్గర వెంకటేశ్వర గుడి ఉంది, ఆ గుడిలో చేస్తాం.